హాయ్ అండి, పల్లెటూరులో ఉన్న మా పెంకుటిల్లు చూపిస్తాను రండి. అదేనండి మా అత్తగారిల్లు. నా పెళ్ళికొచ్చి మీది పెంకుటిల్లా అని ఎగతాళి చేశారు. అవును, మాది పెంకుటిల్లే. నీ దగ్గర బంగ్లాలు ఉండొచ్చు, కానీ బంగ్లాలు బంగారం కంటే ఎక్కువ విలువ చేసే భర్త మనుషులు నా దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళు నీ దగ్గర లేరు. అమ్మయ్య, ఇది ఎప్పటి నుంచో నీ మొహం మీదనే అనొద్దాం అనుకున్నా, కానీ అనలేకపోయినా. ఈ యూట్యూబ్ ద్వారా అమ్మయ్య మనసులో ఉన్న భారం అంతా దిగిపోయింది. ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు మేము వనభోజనానికి వెళ్తున్నాం. అలాగే ఉప్పలమ్మ దేవుని కూడా వేసుకుంటున్నాం. వనభోజనాలకు వెళ్తున్నామని చెప్పి ఒకరోజు ముందుగానే అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాము. ఇంకా పొద్దున్నే లేసి అత్తమ్మ మామయ్య పొలం దగ్గరికి వెళ్ళి ఉప్పలమ్మ దేవుడిని పూజించి గొర్రెపిల్లని అయితే ఇచ్చొచ్చారు. మటన్ కర్రీ అయితే ఇంటి దగ్గరే కట్టెల పొయ్యి పైన బావానే కలిసి అయితే కర్రీ మొత్తం అయితే చేసినాము. ఇంకా మనిషికి ఒక పని చేసి పనులన్నీ పూర్తి చేసుకున్నాం. ఇంకా వనభోజనానికి వెళ్ళేటప్పుడు డబ్బనైతే పూజించుకోవాలి కదా, డబ్బను పూజించుకున్నా. ఇంకా పిల్లలు నేను బావ అందరం రెడీ అయిపోయి అయితే మా పొలం దగ్గరికి అయితే వనభోజనానికి వెళ్తున్నాం. రైస్ ఒక్కటి బయ దగ్గర పొయ్యి పెట్టి చేసుకొని అందరం కలిసి హ్యాపీగా భోజనాలు